ప్రజాస్వామ్యానికి పునాదిగా చెప్పుకునే ఎన్నికల్లో నేరగాళ్లు ప్రవేశించి చాలా కాలమైంది. 1980 లోక్సభ ఎన్నికల సందర్భంలో దీనికి పునాది పడింది. ఆ తర్వాత ఈ దుర్మార్గపు ట్రెండ్ను మిగతా పార్టీలు వంటబట్టించుకున్నాయి. దేశవ్యాప్తంగా ప్రజాప్రతినిధులపై కొన్ని వేల కేసులు ఉన్నాయి. అయితే ఈ కేసులపై విచారణ జరపడానికి ఉన్న కోర్టులు సరిపోవడం లేదు. అంతేకాదు, నేర చరిత్ర ఉన్నవారికి టికెట్లు ఇవ్వడానికి ఏ రాజకీయ పార్టీ నో చెప్పడం లేదు. ఈ పరిణామం ప్రజాస్వామ్య ప్రియులను కలవరపెడుతుంది. రాజకీయాలలో నేరగాళ్లు ప్రవేశించి చాలా కాలమైంది. గల్లీ నుంచి ఢిల్లీ వరకు రాజకీయాలలోకి క్రిమినల్స్ ఎంట్రీ ఇచ్చారు. ప్రధానంగా 1980 లోక్సభ ఎన్నికల నుంచి ఈ దుర్మార్గపు ట్రెండ్ ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. రాజకీయాల్లో సైద్ధాంతిక పోరాటాలు తగ్గిపోయాయి. ప్రత్యర్థులను దెబ్బతీయడానికి రాజకీయ పార్టీలు అసాంఘిక శక్తుల సాయం తీసుకోవడం మొదలైంది. అప్పటి వరకు రాజకీయ నాయకుల ప్రాపకంతో అసాంఘిక శక్తులు బతికేవి. కాలక్రమంలో మజిల్ పవర్కు రాజకీయాల్లో ప్రాధాన్యం పెరిగింది. ఇదిలా ఉంటే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులపై పెండింగ్లో ఉన్న కేసుల వివరాలను ఆన్లైన్లో ఉంచాలని 2020లో సుప్రీంకోర్టు అన్ని పార్టీలను ఆదేశించింది. అయితే ఆ ఆదేశాలను అన్ని పార్టీలు పాటించడం లేదు. అఫిడవిట్లో అరకొర వివరాలిస్తూ ఎన్నికల కమిషన్ను మభ్యపెడుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు, కొంతమంది అభ్యర్థులైతే తమపై నమోదైన కేసు వివరాలను టాంపరింగ్ కూడా చేస్తున్నాయి. కొందరు ప్రజాప్రతినిధులు తమ పలుకుబడిని ఉపయోగించి రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి తమ మీద నమోదైన కేసులను ఉపసంహరించుకునేలా ఆదేశాలు ఇప్పించుకుంటున్నాయి. హైకోర్టు అనుమతి లేకుండా కేసులను ఉపసంహరించరాదని న్యాయస్థానం జారీ చేసిన ఆదేశాలు కూడా అమలుకు నోచుకోవడం లేదు. ప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల అంశం సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. ఈ అంశాన్ని సుప్రీంకోర్టు సీరియస్గా తీసుకుంది. ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధులపై నమోదైన కేసులను గురించి తెలుసుకోవడానికి పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు చేయాలని 2018లో కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే ఇప్పటి వరకు ఈ కమిటీ ఏర్పాటు కాలేదు. దీనికి పాలకులకు చిత్తశుద్ధి లేకపోవడమే కారణం. క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ ను అన్ని రాజకీయ పార్టీలు సీరియస్ గా తీసుకోవాల్సిన సమయం వచ్చింది. ఇందులో ప్రధాన బాధ్యత కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీదే. నేరరహిత రాజకీయ వ్యవస్థ అమలు చేయాలన్న చిత్తశుద్ధి అధికార పార్టీకి ఉండాలి. ఇదిలా ఉంటే చట్టసభల్లో నేరస్తులను అడ్డుకునే విషయంలో ఎన్నికల కమిషన్ నిబంధనలు, ఆదేశాలను అలాగే సుప్రీంకోర్టు సూచనలను 100% అమలయ్యేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటున్నారు రాజకీయ పండితులు. కొన్ని దశాబ్దాలుగా రాజకీయ పార్టీలకు గెలుపు గుర్రాలే ముఖ్యమవుతున్నాయి. అయితే సదరు గెలుపు గుర్రానికి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా పట్టించుకునే పరిస్థితుల్లో రాజకీయ పార్టీలు లేవు. ప్రజాస్వామ్యంలో ఇది ఒక దురదృష్టకర పరిణామం. కేవలం ఎన్నికల్లో గెలవడం, అధికారంలోకి రావడమే రాజకీయ పార్టీలకు పరమావధిగా మారింది. నేర చరితులకు, రకరకాల కుంభకోణాల్లో చిక్కుకున్న వారికి టికెట్లిచ్చి బరిలో నిలుపుతున్నాయి రాజకీయ పార్టీలు. ఈ ధోరణి ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టుగా మారింది. రాజకీయ పార్టీలు కూడా ఈ విషయంలో డబుల్ స్టాండర్డ్స్తో వ్యవహరిస్తున్నాయి. పైకి రాజకీయాల్లో నేరస్తుల ప్రవేశాన్ని తప్పుపడుతున్నాయి. అయితే నేర చరిత్ర లేని వారికే టికెట్లు ఇస్తామని గట్టిగా చెప్పే ధైర్యం చేయడం లేదు. దీంతో రాజకీయాల్లో నేరగాళ్లు పెట్టరేగిపోతున్నారు. తమది భిన్న రాజకీయ సంస్కృతి అని చెప్పుకునే భారతీయ జనతా పార్టీ కూడా ఇందుకు మినహాయింపు కాదు. 2022 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన 403 మంది అభ్యర్థుల్లో 205 మందిపై క్రిమినల్ కేసులున్నాయి. వీరిలో 39% మందిపై హత్య, అల్లర్లు, మహిళల పట్ల అసభ్య ప్రవర్తన వంటి తీవ్రమైన కేసులున్నాయి. అంతేకాదు, ఈ 205 మందిలో ఎక్కువ మంది బీజేపీ తరపున గెలిచిన వారి కావడమే విశేషం. ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయం ఒకటి ఉంది. భారతదేశ రాజకీయాల డైనమిక్స్ కొంతకాలంగా మారుతోంది. ఒకప్పుడు రాజకీయాల్లో ప్రవేశించిన నేరగాళ్లు చాలా సైలెంట్గా ఉండేవారు.
తమ నేరమయ జీవితం గురించి ప్రస్తావించడానికి సిగ్గుపడేవారు. అయితే కొంతకాలంగా నేరగాళ్ల వైఖరిలో మార్పు వచ్చింది. రాజకీయ నాయకులు తమపై ఉన్న క్రిమినల్ కేసుల గురించి గొప్పగా చెప్పుకోవడం ప్రారంభమైంది. నేరగాళ్లను రాజకీయాల్లోకి రాకుండా అడ్డుకోవడంలో ఎన్నికల సంఘం పాత్ర బలహీనంగా ఉందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. నేరరహిత రాజకీయాలకు పొలిటికల్ పార్టీలు ముందుకు రావాలి. రాజకీయాల్లో నేరగాళ్లకు కళ్ళెం వేసే దిశగా రాజకీయ పార్టీలు అడుగులు వేయాలి. అప్పుడే చట్టసభల్లో నేరగాళ్ల ఎంట్రీకి ఫుల్ స్టాప్ పడుతుందంటున్నారు రాజకీయ పండితులు.